సింహాచలం ఘటనలో కాంట్రాక్టర్ సంచలన విషయాలు చెప్పారు. అధికారులు గోడను కట్టమంటేనే కట్టానన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింహాచలం ఘటనలో కాంట్రాక్టర్ సంచలన విషయాలు చెప్పారు. అధికారులు గోడను కట్టమంటేనే కట్టానన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, సుమిత్ర విశాఖ సింహాచలంలో ఏదైతే గోడ కూలించారో ఆ ఘటనకు సంబంధించి ఆల్రెడీ దీని మీద విచారణకు ఆల్రెడీ ప్రభుత్వం ఆదేశించింది. 72 గంటల ఈ వివరాలు వాటి మీద ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. అసలు ఆల్రెడీ ఆ కమిటీ కూడా ఈరోజు తెల్లవారు విశాఖ సింహాచలంలో రావాలి. ఈ నిర్మాణం అంతా కూడా టూరిజం ప్రాజెక్ట్ ఆ కాంట్రాక్టర్ కూడా ప్రస్తుతం టూరిజం స్టార్ట్ చేసినటువంటి కాంట్రాక్టర్ గారి పేరు లక్ష్మణరావు. అయితే ఆయన ఆ సమయంలోనే వాళ్ళు అడిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఆయన చెప్పిన దాని ప్రకారంగా కానీ మనం చూసినట్లయితే ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఇది కేవలం ఇప్పుడు ఈ నిర్మాణం చేయడానికి నాకు చాలా సమయం పడుతుంది. ఇది పర్మనెంట్ వాళ్ళు నిర్మించాలి తప్పితే స్ట్రక్చర్ నార్మల్ గా నిర్మించాలని ముందే చెప్పాలి. కానీ అధికారులు సమయం కోసం ఇప్పుడు అవసరం కాబట్టి దీన్ని తాత్కాలికంగా నిర్మించాలని చెప్పి ఆల్రెడీ వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వారు నిర్మించాలని తప్పితే ఇందులో ఎవరి బలవంతం లేదు. కేవలం ఒక నిర్మాణం మొత్తం కలిసి ఒక 5 రోజుల్లో మాత్రమే ప్లాస్టింగ్ కానీ ఇది కానీ జరిగాయని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే అధికారుల ముందు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఎవరు, ఏం జరిగింది, ఆ కాంట్రాక్టర్ తో పాటుగా ఎవరు అధికారులు నీకు ఇది కట్టాలని సూచించారు, అధికారులు ఏమైనా నీకు ల్యాక్ ఇచ్చారా, లేకపోతే నిర్మాణం జరిగినప్పుడు ఎవరున్నారు అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు దేవాదాయ శాఖ చెందిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే టూరిజం శాఖ చెందిన వాళ్ళు ఉన్నారా, ఎవరున్నారు, మీకు ఎవరు ఆలోచించారు, ఇదంతా ఎవరు పర్యవేక్షించారు ఏంటి అనే విషయాలు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద పూర్తి స్థాయిలో ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినటువంటి కమిటీ ఇప్పుడు దేవాదాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, అలాగే దీని మీద చేసినటువంటి కమిటీని మొత్తం పర్యవేక్షించినటువంటి అధికారులు అందరి దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోవడంతో పాటుగా పూర్తిగా వాళ్ళందరి అభిప్రాయాలను తీసుకుని అది వీడియో రికార్డింగ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక విషయం చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మార్చేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే అందరూ కూడా ఎవరైతే దేవాదాయ కావచ్చు, టూరిజం కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఈ కంపెనీలో పనిచేసిన అధికారులు అందరూ అభిప్రాయాలు తీసుకుని రికార్డ్ చేస్తున్న పరిస్థితి సంచలనం ఇవ్వాలని అధికారుల ముందు పైగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. ఆల్మోస్ట్ 1.5 years అయింది కదా బాబు. ఇప్పుడు వరకు ఈ వర్క్ పక్కన పెట్టు, కింద నుంచి జరిగిన వర్క్ అన్నీ ఉంది కదా, టెస్టింగ్ చేశారా? ఎక్కడ చేశారు? ల్యాబ్ పెట్టాలి కాబట్టి వాళ్ళు హైర్ చేసుకోవాలి సార్. అయితే ల్యాబ్ పెట్టాలి యాన్యువల్ కండిషన్ ప్రకారం, లేదా ల్యాబ్ ఏదో ల్యాబ్ ని వాళ్ళు హైర్ చేసుకుని టెస్ట్ అన్ని వాళ్ళు చేయించాలి. ల్యాబ్ హైర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ వర్క్ జరిగినప్పుడు టెస్టింగ్ చేశారా? మొత్తం 5 days అయింది కదా సార్. ఇంక మన చంద్రవచ్చింది అడవులు చేశాం సార్. ఇది ఒకదానికి టైం లేదు సార్. 6 days వల్లనే ఇది జరిగింది సార్. యాక్చువల్లీ దీని మీద వచ్చిన ట్రస్లు ఇవి లోడ్ పెట్టేసారు. ఈ విండ్కి ఇక్కడ ఎక్కింది సార్. అటువంటి వాటర్ ప్రెజర్ ఇటు నుండి విండ్ ప్రెజర్కి వచ్చింది సార్. దాని ఇష్టం సార్ అదే వాళ్ళు ఇంకా దానికైతే 0.6 కట్టాం సార్. ఇది కొద్దిగా ఇంకా ఇది 0.75 కట్టారు సార్. కాదు సార్, అంటే మామూలు జరిగింది చెప్తాను సార్. టైం లేదు సార్. దగ్గర నేను కట్టమని ఆఫీసాను సార్. ఇది సార్ పిలుస్తారు. ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే కట్టమని చెప్పి మీ మీద ఒత్తిడి ఎవరు చేశారు? ఒత్తిడి కదా చందనం వచ్చింది చేయాలి నేను చేశారు కదా. డిపార్ట్మెంట్ తెలియదు ఉంటుంది సార్. ఇద్దరు కూడా మామూలుగా వర్క్ సంవత్సరంతో చేయండి కొన్ని అడ్డంకులన్నీ చేయండి రిక్వెస్ట్ చేశారు సార్. నేను కూడా వచ్చి దేవుడి కార్యక్రమం కదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి చూసారు? అంటే స్టార్టింగ్ రోజు ఏం లేరు కానీ సార్, మిగతా రెగ్యులర్గా ఉంటుంది సార్. 5-6 రోజులు చేస్తారంటున్నారు కదా సార్. మొత్తం ఎన్ని రోజులు చేశారు? మీకు ఒక 4 days లో. ఆ 4 days లో ఏ ఇంజనీర్ ఉన్నారు ఇక్కడ? స్టార్టింగ్ రోజు ఏం లేదు సార్. నెక్స్ట్ ఉన్నారు 4 days. అప్పుడు స్టార్ట్ అవ్వలేదు 4 days లో. పని జరిగేటప్పుడు నువ్వు లేదు. విజయవాడ క్యాంప్ ఏ ఇంజనీర్ ఉన్నారు? ఈసారి ఉన్నారు సార్. స్టార్టింగ్ స్టార్టింగ్ రోజు లేరు సార్. వర్క్ జరుగుతున్నప్పుడు ఈయన వచ్చాడు. డిఈ గారు కూడా రెగ్యులర్గా వచ్చి వస్తున్నాను సార్. దాని టైంలో మధ్యలో ఇప్పుడు ఈ గారు వచ్చి చూసుకు వెళ్ళారు సార్. స్టార్టింగ్ రోజు అయితే మటు ఇద్దరు లేదు సార్.
ఆ వాళ్ళు కడుతుందా మరి మీ వాళ్ళు కడుతుంది స్టార్టింగ్ రోజు ఎప్పుడు లేదు. నెక్స్ట్ రోజుకి వచ్చారు సార్, పరివేషం జరిగింది మామూలుగా రెగ్యులర్గా అలాగా జరిగింది. అది జరిగింది ఈ ఒక రోజు చేయండి అని అందరూ కూడా చెప్తే నేను చేయను సార్, ఆర్టీసీ రిటర్న్ వాళ్ళు వస్తుంది కదా అప్పుడే చేద్దాం వేస్ట్ కదా అంటే లేదు టెంపరీ కదా చేయండి చేశారు. ఇదేంటంటే సార్ ఈ వర్షం ఒకటి ఇది ఒకటి లేకపోతే అయ్యింది సార్.